హలో అండి. బిజ్ పర్సన్ స్టాక్ మార్కెట్ అకాడమీ ఒక న్యూ బుక్ అయితే లాంచ్ చేస్తుంది. సో ఆ బుక్ ఏంటంటే ప్రైస్ యాక్షన్. స్టాక్ మార్కెట్ లో మనకి ప్రైస్ యాక్షన్ ఒక బుక్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఆ బుక్ లో ఉండే సిలబస్ ఏంటి, చాప్టర్స్ ఏంటంటే మనం ఒకసారి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో పర్టికులర్ గా ఈ పుస్తకంలో ఏముంటాయంటే, లైక్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ మార్కెట్ అర్థం చేసుకోవడంలో ప్రైస్ యాక్షన్ ప్రాముఖ్యత ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ లో ప్రైస్ యాక్షన్ సంబంధం ఏంటి, నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ కి అవసరమైన టూల్స్ లైక్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ కానీ, సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్స్, ట్రెండ్ లైన్స్, టైం ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ క్యాండిల్ స్టిక్ నమూనాలు మనం కానీ చూసుకున్నట్లయితే, సో లైక్ హ్యామర్ అంటే ఏంటి, డబుల్ క్యాండిల్ అంటే ఏంటి, మల్టిపుల్ క్యాండిల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. దీంతో పాటు మనకి సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లో మనం చూసుకున్నట్లయితే, సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఫేక్ బ్రేక్అవుట్స్ గుర్తించిన లెవెల్స్ మరియు జోన్ మధ్య వ్యత్యాసం అంటే ఏంటి అనేది మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రెండ్ అనాలిసిస్ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే, ట్రెండ్ ని గుర్తించడం, బుల్లిష్, బేరిష్ మరియు సైడ్ వేస్ ట్రెండ్ గుర్తించడం, నెక్స్ట్ హైయర్ హైస్ ని లోవర్ లోస్ గుర్తించడం, అండ్ ట్రెండ్ కన్ఫర్మేషన్ సిగ్నల్స్ అనేది మనం అయితే తీసుకురావాలి. ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఈ పుస్తకంలో ప్రైస్ యాక్షన్ లో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లైక్ మనకి కనిపించే ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ, ఫుల్ బ్యాక్ ట్రేడింగ్ కానీ, రివర్సల్ ట్రేడింగ్ కానీ, రేంజ్ బాండ్ మార్కెటింగ్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ చాప్టర్ 7 లో మనకి ప్యాటర్న్ ఉపయోగించడం, యూజింగ్ ప్యాటర్న్ ఇన్ ప్రైస్. సో హెడ్ అండ్ షోల్డర్స్ అండ్ డబుల్ బాటమ్ అండ్ ఫ్లాగ్ మరియు పెన్నెంట్ ఇవి మనకి కనిపిస్తుంటాయి. నెక్స్ట్ మార్కెట్ సెంటిమెంట్ గా మనం చూసుకున్నట్లయితే, ప్రైస్ యాక్షన్ మరియు ట్రేడింగ్ మనోభావాలు అంటే బయ్యర్ మరియు సెల్లర్ మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఫీర్ మరియు గ్రిడ్ మార్కెట్ లో ఎలా ప్రభావితం చేస్తాయనే కాన్సెప్ట్ కూడా మనం ఈ పుస్తకంలో క్లియర్ గా విత్ డయాగ్రామ్ తో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వాల్యూమ్ తో ప్రైస్ యాక్షన్ విత్ వాల్యూమ్ అనాలిసిస్, లైక్ వాల్యూమ్ యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటి, హై వాల్యూమ్ మరియు లో వాల్యూమ్ లో ప్రభావం, అండ్ వాల్యూమ్ స్పైక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. లైక్ ఏంటంటే నెక్స్ట్ చాప్టర్ 10 లో మనకి ఫేక్ బ్రేక్అవుట్స్ నివారణ అంటే అవాయిడింగ్ ఫేక్ బ్రేక్అవుట్స్, లైక్ ఏంటంటే అసలు బ్రేక్అవుట్ గుర్తించడం, ఫేక్ బ్రేక్అవుట్ సైకిల్ అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో అయితే మనం అయితే చూడవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ పుస్తకంలో మనకు కనిపించేవి ఏంటంటే 11th చాప్టర్ లో మనకి పర్టికులర్ గా అసలు ప్లానింగ్ మరియు డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడింగ్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం, ట్రేడింగ్ జనరల్ నిర్వహణ అండ్ తప్పిదాల నుంచి నేర్చుకోవడం ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ టైం ఫ్రేమ్ లో మనం చూసుకున్నట్లయితే స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే అండ్ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్లు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీలో మనం చూసుకున్నట్లయితే ఇన్స్టెంట్ బాట్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫేక్ అవుట్ స్ట్రాటజీ అంటే ఏంటి, మల్టిపుల్ ట్రెండ్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనం అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రిస్క్ మరియు రివార్డ్ చూసుకున్నట్లయితే స్టాప్ లాస్ వినియోగం అంటే ఏంటి, రిస్క్ రివార్డ్ రేషియో లెక్కింపు అంటే ఏంటి, క్యాపిటల్ పరిరక్షణ పద్ధతులు ఏంటనేది మనం చూడొచ్చు. అండ్ చాప్టర్ 15 లో మనం చూస్తుంది ఏంటంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ లైక్ లైవ్ మార్కెట్ లో అనాలిసిస్, ట్రేడ్ అంచనా వేయడం, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ టూల్స్ మరియు సాఫ్ట్వేర్స్ మనం చూసుకున్నట్లయితే అసలు ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు ఎన్ని ఉంటాయి, సో ఇంకా డిఫరెంట్ ఇంపార్టెంట్ టూల్స్ అండ్ టెక్నికల్ చార్టింగ్ టూల్స్ ఇవన్నీ కూడా మనకి ఈ 16th చాప్టర్ లో అయితే మనకైతే కనిపిస్తుంటాయి. అండ్ ఫైనల్ ఏంటంటే మనకి 17th అండ్ 18th లో ఏంటంటే విజయవంతమైన ట్రేడర్ వాళ్ళ యొక్క స్టోరీస్ కానీ, లేదంటే నష్టాలు తగ్గించుకోవడానికి స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయి, ట్రేడింగ్ లో ఏమైనా ఉపన్యాసం, స్పీచెస్ కానీ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ అంటే మనకి ప్రైస్ యాక్షన్ తో విజయవంతమైన ట్రేడింగ్ అండ్ క్రమశిక్షణ మరియు ప్రాక్టీస్ ప్రాముఖ్యత అండ్ భవిష్యత్ అభ్యాస మార్గాలు ఇవన్నీ కూడా మనకి ప్రైస్ యాక్షన్ అనేవి అయితే కనిపిస్తుంటాయి. సో కంప్లీట్ గా మనకి ప్రైస్ యాక్షన్ ఏంటంటే కంప్లీట్ గా సిలబస్ అనేది అయితే ఈ విధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ పుస్తకం కానీ సో మీకు కూడా కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే మీరు అయితే కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ మెసేజ్ అనేది అయితే చేయొచ్చు. సో ఎక్కడికైనా సరే డెలివరీ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.